చలి మరీ ఎక్కువైపోయింది. ఈ చలి ఇలాగే సంక్రాంతి వరకు ఉంటుందో ఏమో మరి. అంటే ఇంకా 2 నెలలు ఉంటుందేమో. ఉదయం లేచి కాళ్ళు కింద పెడదామన్నా భయమేసేంతటి చలి. కాళ్ళు కింద పెట్టిన వెంటనే చలికి జివ్వుమని లాగుతున్నాయి. ఇల్లంతా కాకపోయినా కిచెన్లో వంట చేసే దగ్గర ఎక్కువగా నిలబడతాం కాబట్టి కొంచెం డోర్ మ్యాట్ లాంటివి అయినా వేసుకోండి. ఉదయం పిల్లలు స్కూల్కు వెళ్ళిన తర్వాత మరుసటి రోజుకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. వారంలో 2 రోజులు ఇడ్లీ, 2 రోజులు దోశలు ఎలాగో వేసుకుంటాం కాబట్టి చట్నీకి కావాల్సిన వేరుశనగ గుళ్ళు అయిపోతే అవి వేయించి పెడుతున్నాను అన్నమాట. ముందే వేయించి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొన్న తెలిసిన వాళ్ళు నాటు ఉసిరికాయలు ఇచ్చి ఉంటే పచ్చడి పెట్టాను. కొంతమంది చింతపండు గుజ్జు వేసి పచ్చడి పెడతారు. నేనేమో నిమ్మకాయ రసం పిండాను. ఈ రుచి కొంచెం డిఫరెంట్గా బాగానే పుల్లపుల్లగా బాగానే ఉంటుంది. పచ్చడి పెట్టి 3వ రోజుకు తిరగ కలిపి ఇంకా ఈ రోజు నుండే తినడం మొదలు పెడతామన్నమాట. అంటే ఏమన్నా సాల్ట్ అవి కొంచెం తక్కువైతే వేసుకుంటాము. మా చిన్నోడు వచ్చేసరికి రేపటికి కావలసిన కొన్ని పనులైనా చేసి పెట్టుకుంటే సరి. పల్లి పప్పులు వేయించుకొని చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకుంటే ఇంకా 15 రోజుల వరకు మళ్ళీ ఈ పని ఉండదు. అందులోనూ వీళ్ళు ఉదయాన్నే స్కూల్కి వెళ్తారా, అప్పటికప్పుడు చేయాలంటే అస్సలు కుదరదు. ముందే చేసి పెట్టుకుంటే ఒక పని అన్నా ఈజీగా అయిపోయిందిలే అని అనిపిస్తుంది. ఇంతలో మా చిన్నోడు స్కూల్ నుండి రానే వచ్చాడు. చిన్నోడికి స్కూల్ హాఫ్ డేనేలేండి. లంచ్కు అన్నం తినరా అంటే అన్నం వద్దు, నాకు క్యూట్ దోశ కావాలి అని అన్నాడు. వాడి భాషలో క్యూట్ దోశ అంటే మెత్తగా ఉండే దోశ అన్నమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు. దోశలోకి వాడి ఫేవరెట్ చట్నీ ఏంటంటే పప్పుల పొడిలో నెయ్యిని కరిగించి వేసుకొని ఇడ్లీ దోశలోకి అదే తింటాడనమాట. వాడికి ఆ టేస్టే నచ్చుతుంది. సరేలే, వాడికి నచ్చిందేదో మనం చేసి పెడితే ఏడవకుండా తింటాడు కదా అని చెప్పేసి నేను అదే కలిపిచ్చాను. వాడికి నచ్చిన ఫుడ్ ఎదురుగా ఉంటే గమ్ముకుంటాడా? ఇంకా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఓహో ఆహా అని అవే తింటున్నాడనమాట. ఎలా ఉందిరా చిన్నోడా అంటే సూపర్ ఉంది నాని అని అంటున్నాడు. రేష్మా ఏమో అన్నం, పప్పు, ఉసిరికాయ పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకొని తింటుంది. మా అమ్మమ్మ వాళ్ళు అనేవారు ఆదివారం రోజు ఉసిరిక పచ్చడి తినకూడదంటారు. ఎందుకో తెలియదు కానీ మేము ఆదివారం ఉసిరికాయ పచ్చడి తినము. పెద్దవాళ్ళు చెప్పింది తెలిసినా తెలియకపోయినా పాటించడంలో తప్పు లేదు కదా. మీలో కూడా ఎవరైనా ఆదివారం రోజు ఉసిరికాయ పచ్చడి తినని వాళ్ళు ఉన్నారా? మా ఉసిరికాయలు నాటువి కాబట్టి కొంచెం చిన్నగానే ఉన్నాయి. నా బట్టలు మాత్రం మిషన్లో వేసుకోను. ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసుకుంటాను. చిన్నోడు కొంచెం సేపు పడుకుని లేచి నిద్రలోనే నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అని ఏడుస్తూ లేచాడు. వాళ్ళ అమ్మా నాన్నను సతాయిస్తుంటే ఏడవద్దు, నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిస్తానులే అని సముదాయించి ఆలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసే కార్యక్రమం మొదలుపెట్టాను. ఏముందులేండి, ఒక బంగాళాదుంపకు పైపొట్టు తీసివేసి పొడుగ్గా కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఈ బంగాళదుంప ముక్కలు వేసుకొని పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఆ తరువాత 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. వీడికి కారం కూడా అంత అవసరం లేదు. మా చిన్నోడికి కారం కూడా అంత అవసరం లేదు. కారం ఎక్కువగా తినడనమాట. ఏదో మా చిన్నోడి ఏడుపు మాన్పించడానికి చేశాను. బాగానే ఉన్నాయిలేండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని ఒక బౌల్లో వేసి కొంచెం కచప్ కూడా వేసి ఇచ్చాను. వాడు నిద్రమత్తులో ఉంటే కింద కూర్చొని తినరా అంటే లేదు లేదు, నేను ఈ చైర్లోనే కూర్చుంటాను అని చెప్పి వినకుండా ఏం చేశాడో చూడండి. మొత్తం అలా చేశాడనమాట. నేను చెబుతూనే ఉన్నా కింద కూర్చొని తినమని. చెప్పిన వెంటనే వింటే వాళ్ళు పిల్లలు ఎలా అవుతారండి? ఇప్పుడు బుద్ధిగా కూర్చొని తింటున్నాడు చూడండి. ఎలా ఉన్నాయి అంటే సూపర్ నాని అని చెబుతున్నాడు. చలి వల్లనో ఏమో కొంచెం గొంతు పట్టేసినట్టుగా ఉంటుంది. రేష్మా ఉండి గోరువెచ్చని నీళ్లు తాగమ్మా తగ్గుతుంది అని అంటే నీళ్లను వేడి చేసుకొని తాగుతున్నాను. పిల్లలకు కూడా స్కూల్కు ఈ గోరువెచ్చటి నీళ్ళే తీసుకెళ్తున్నారనమాట. ఇంతలోకి పెద్దోడు స్కూల్ నుండి వచ్చాడా? వచ్చిన వెంటనే డ్రెస్ మార్చుకొని బ్యాగ్ ముందేసుకుని కూర్చున్నాడు. ఏమిట్రా ఈరోజు ఈ హడావుడి అంటే హోంవర్క్ ఎక్కువగా ఉంది, తొందరగా చేసుకోవాలి అని చెప్పేసి బ్యాగ్ ముందేసుకొని కూర్చున్నాడు. బయటకు వెళ్ళి చాలా రోజులైంది కదా, దగ్గరలోనే పానీపూరి షాప్ ఉంది, వెళ్ళేసి వద్దాం అని బయలుదేరమని చెప్పిందా. ఇంకా మా చిన్నోడు చూడండి ఎంత హంగామా చేస్తున్నాడు. మా చిన్నోడికి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయడం అంటే చాలా ఇష్టం. లిఫ్టును కిందికి తోస్తున్నాడనమాట. వాళ్ళమ్మ అంటుంది, నీవు లిఫ్టును కిందికి తోయకపోయినా అది పోతుందిలే, నువ్వు లేయరా నాయనా అంటే వాడు వింటేనా? వీడు లిఫ్టును గట్టిగా తోస్తేనే అది కిందికి పోతుంది అనేది వీడి
ఫీలింగ్. అంతలోకి ఎవరో వస్తే వాడు లేచి నిల్చున్నాడులేండి. ఇంకా వీళ్ళిద్దరూ ఎంజాయ్ అన్నమాట. రోడ్డు వెంబడి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి. మా ఏరియా రోడ్ల మీద వెహికల్స్ కొంచెం తక్కువేలేండి. అందులో అందరూ తెలిసిన వారే ఉంటారు. నడుస్తూ పరిగెత్తుతూ డ్యాన్స్ చేస్తూ వెళ్తుంటే కొంచెం నెమ్మదిగా వెళ్ళండి అంటే వింటారా వీళ్ళు? అలా ఆడుతూ వెళ్ళడం వాళ్ళకొక సరదా. సరే, వెహికల్స్ కూడా ఏం లేవు కదా అని చెప్పేసి మేము కూడా అంతా పట్టించుకోలేదు. పానీపూరి షాప్ దగ్గరికి వెళ్ళి పానీపూరి తింటుంటే మా చిన్నోడు నాకు పానీ వద్దు, ఒట్టి పూరి కావాలి అని ఒకటే గొడవ. సరేలే అని వాడికి 2 పూరీలు చేతిలో పెట్టి మేమేమో పానీపూరి తిన్నామనుకోండి. వాడు ఒక్క పూరీతో ఆగుతాడా? నాకు సమోసా కావాలి అన్నాడు. సమోసా ఇప్పిస్తే పానీపూరిలో పానీ వద్దు పూరీ కావాలి అన్నోడు సమోసా ఇప్పిస్తే సమోసాలో కర్రీ లేని సమోసా కావాలంట. అదెక్కడి నుండి తెచ్చిచ్చేది వీడికి? సరేలే అని సమోసాని కర్రీ తీసేసి పైన ఉన్న చపాతీ లాంటిది తినిపిస్తే అది తిని ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి. సమోసాలోని పై చపాతీ నచ్చిందనమాట వీడికి. ఎంతైనా పెద్ద పిల్లలు అమాయకులేండి. పెద్దవాళ్ళు చెప్పినట్టే వింటారు వీళ్ళు. చిన్నోళ్ళే కొంచెం గడుగ్గాయిలు. అయినా పెద్ద పిల్లలు కొంచెం అమాయకంగానే ఉంటారు. ఇంకా వచ్చేటప్పుడు మరికొన్ని సమోసాలు, స్వీట్స్ అవి తెస్తే అందరం తింటున్నామండి. మా పెద్దోడు మాత్రం మళ్ళీ బుక్స్ ముందేసుకొని కూర్చున్నాడు. నా హోంవర్క్ నేను రాసుకోవాలి అని చెప్పేసి.